హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 2 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేద్దాము. యూనిట్ నెంబర్ 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గ్రోత్. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ యూనిట్ నెంబర్ 1 ఎక్స్‌ప్లనేషన్ వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి, బికాస్ ఈ సబ్జెక్ట్లో యూనిట్ వైజ్గా నేర్చుకుంటూ టాపిక్స్ రావాలి. యూనిట్ నెంబర్ 1 తర్వాత యూనిట్ నెంబర్ 2 టాపిక్ అర్థమవుతుంది. సో అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూనిట్ ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ యూనిట్ చూసండి, చూసినాకనే ఈ వీడియో చూడండి, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో మనకి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సెకండ్ యూనిట్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్ అవ్వడానికి ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అవుతున్నాయి, ఓకేనా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూరల్ గ్రోత్. సో అది ఈ సెకండ్ చాప్టర్లో నేర్చుకుంటున్నాం. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంటర్‌ప్రెన్యూరల్ గ్రోత్ ఇన్ ఇండియా అయినా ఎంటర్‌ప్రెన్యూరల్ గ్రోత్ అన్న ఒకటే క్వశ్చన్. సో ఇందులో పాజిటివ్లో అండ్ నెగిటివ్లో వాట్ ఆర్ ద వేస్ వీఆర్ హ్యావింగ్ టు డెవలప్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ని డెవలప్ చేయడానికి పాజిటివ్గా నెగిటివ్గా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మనకి క్యాపిటల్, లేబర్, రా మెటీరియల్స్, మార్కెట్ ఇట్లాంటివి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా ఉంది, ఓకే, నీ దగ్గర క్యాపిటల్ లేదు, దెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఎంటర్‌ప్రెన్యూరల్ గ్రోత్ కదా. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగకుండా ఆపుతుంది కదా నెగిటివ్గా. మీకు ఎంత తెలివి ఉన్నా కూడా మనీ లేకపోతే వేస్టే. నెక్స్ట్ అలాగే లేబర్, యు ఆర్ హ్యావింగ్ క్యాపిటల్, యు ఆర్ హ్యావింగ్ ద టెక్నిక్స్, యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, బట్ ద వర్కర్స్ లేబర్ లేరు. లేబర్ లేకపోతే హౌ కెన్ యూ మేనేజ్ యువర్ ప్రొడక్షన్, రైట్. సో లేబర్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నెక్స్ట్ లేబర్ ఉన్నారు, క్యాపిటల్ ఉన్నది, బట్ రా మెటీరియల్స్ లేదు. వాట్ ఆర్ ద రిసోర్సెస్ వీ నీడ్ టు డూ ఫర్ ది ప్రోడక్ట్, దట్ ప్రోడక్ట్ రిసోర్సెస్ ఆర్ నాట్ దేర్, then it is also affecting the entrepreneurship growth, no. Next one, మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కస్టమర్స్ అందరూ ఒక ప్రోడక్ట్ని టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఒక ప్రోడక్ట్కి ఉంది. నువ్వు సంబంధం లేని ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే కస్టమర్స్ కొంటారా? కొనరు, ఆఫ్ కోర్స్ కొనరు. సేమ్ అలాగనే మార్కెట్ కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్ అనమాట. సో దిస్ 4 కమ్స్ అండర్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఓకే. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మీకు సోషల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ మనం సైకలాజికల్ చూద్దాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో ఏమేమి ఉన్నాయంటే నీడ్ అచీవ్మెంట్ ఉంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏమనుకుంటారు, ఒక అచీవ్మెంట్ చేయాలి, మన కంపెనీయే బెస్ట్ ఉండాలి, మన ఒక ఆర్గనైజేషనే మంచిగా ఉండాలి అనుకుంటారు. సో నీడ్ అచీవ్మెంట్ అన్నప్పుడు సో ఎవ్రీవన్ థింగ్స్ లైక్ దట్. మనం ఒక బిజినెస్ పెడుతున్నామంటే మంచిగా అచీవ్మెంట్ చేయాలని పెడతాం, కానీ లాస్ రావాలి నాకు అని పెడతామా? పెట్టాం కదా. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్, like internally mental factor, mentally which affecting the non entrepreneurship growth అనమాట. నెక్స్ట్ ఏముంది, విత్‌డ్రావల్ ఆఫ్ స్టేటస్ రెస్పెక్ట్. ఇంకొకటి ఏమంటారు చాలామంది ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్కి స్టేటస్ రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క వెల్త్ని కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని కానీ ప్రొక్యూర్మెంట్ చేసేదాన్నే విత్‌డ్రావల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటాం. సో చాలామంది ఏమనుకుంటారు, మన సెల్ఫ్ రెస్పెక్ట్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హైలో ఉండాలి అని అనుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్ అనమాట. సోషల్ ఫ్యాక్టర్స్లో సెక్యూరిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్లో సెక్యూరిటీ ఉండదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ సోషల్ ఫ్యాక్టర్ ఫర్ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్. మార్జినాలిటీ, సో చాలామంది కాంపిటీషన్స్ ఉంటుందని అనుకుంటారు. సోషల్ మొబిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రోత్.
which is affecting, and legitimacy of entrepreneurship. Legitimacy of entrepreneurship అని అంటే ఏంటి అని అంటే దాని నార్మ్స్ కానీ రూల్స్ కానీ ఏవైతే సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయో ఆ ఎంటర్ప్రీనియర్షిప్ గ్రోత్లో అది లెజిటిమసీ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ అని అంటాం. అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారని అంటే ద కంప్లీట్ చేంజ్ ఏదైతే ఎంటర్ప్రీనియర్షిప్లో జరుగుతుందో ఇన్ఫ్యాక్ట్ అది రీఇంటరప్షన్ అయినా ట్రెడిషనల్ వేలో అయినా ఇప్పుడు ఓల్డ్ ప్రోడక్ట్స్ని మనం న్యూగా డిస్కవర్ చేసి దానికి ఒక న్యూ టెక్నిక్స్ కానీ న్యూ ట్రెండ్ని కానీ అలొకేట్ చేయడంని లెజిటిమసీ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటాం. జస్ట్ ఏం లేదు, మీరు సింపుల్గా ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, రిమైనింగ్ ఆన్సర్ అంతా మీరు ఓన్గా రాసేయచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంటర్ప్రీనియర్షిప్ గ్రోత్ అని అన్నాడు. సెకండ్ క్వశ్చన్లో ఏమడుగుతాడు, ఓన్లీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఈ 4 రాసి సరిపోతుంది, ఓన్లీ నాన్ ఎకనామిక్ అడిగినప్పుడు ఇది రాసి సరిపోతుంది. కొన్నిసార్లు సైకలాజికల్ ఫ్యాక్టర్సే అడుగుతాడు, ఇంకొన్నిసార్లు ఓన్లీ సోషల్ ఫ్యాక్టర్సే అడుగుతాడు. సో ఈ యొక్క ఫ్లో చార్ట్ నేర్చుకున్నారనుకోండి, ఈ లోపల ఉన్న మీనింగ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలాంటి క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో చూడండి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అడిగాడు, థర్డ్ క్వశ్చన్లో ఏం అడిగాడు నాన్ ఎకనామిక్ అడిగినాడు, ఫోర్త్ క్వశ్చన్లో ఏం అడిగినాడు సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అని. అంటే మీరు ఒక క్వశ్చన్ నేర్చుకుంటే 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయినట్టు అని అర్థం. వాట్ ఇట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ ఎంటర్ప్రీనియర్షిప్, ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎంటర్ప్రీనియర్షిప్ ఎలా ఉంది అనేది ఒక 2 సెగ్మెంట్స్లో డివైడ్ అయి ఉంది, ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్. అంటే ఇండిపెండెన్స్ రాకముందుకు ఎంటర్ప్రీనియర్షిప్ ఎలా ఉండే, ఇండిపెండెన్స్ వచ్చినాక ఎంటర్ప్రీనియర్షిప్ ఎలా ఉందనేది 2 టైప్స్ లాగా క్లాసిఫై చేస్తారు. ఇండిపెండెన్స్ రాకముందుకు అని అంటే సివిలైజేషన్ పీరియడ్ బీసీ 2000 to 1500 బీసీ నుంచి 2000 బీసీ వరకు ఆరియన్స్ అంటే మనకు అక్కడ అప్పట్లో ఏం చేస్తుండే మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్, మెటల్స్తోని హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తుంది. అదొక టైప్ ఆఫ్ సివిలైజేషన్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఒక బిజినెస్ టైప్ లాగా చేస్తుండే. బ్రిటిష్ ఎప్పుడైతే ఇండియాలోకి ఎంటర్ అయిందో ఓకే, ఇండియన్ టౌన్స్ ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే పీపుల్ యొక్క సివిలైజేషన్ ఇవన్నీ ఎంటర్ప్రీనియర్స్ లాగా మారిపోతుంది. సో అది ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్లోకి చెప్పినారు. పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లోకి అంటే మనకి వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ ఇన్ ద మోడర్న్ ఎరా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడర్న్ ఎరా వరకు ఎలా ఉంది. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ మోటివేషన్, ప్రాసెస్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ మోటివేషన్. మోటివేషన్ అంటే ఏంటి, ఒక టాస్క్ని కంప్లీట్ చేయాలని ఒక మోటో పెట్టుకొని దాని మీద కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వర్క్ చేయడంని మోటివేషన్ అని అంటాం. మోటివేషన్ ఈజ్ సంథింగ్ విచ్ వి మూవ్స్ ద పర్సన్ టు యాక్షన్ అండ్ కంటిన్యూస్ ద యాక్షన్ ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ టైమ్ టు అచీవ్ ద ప్రాఫిట్. ఓకే, నీకు ఒక గోల్ ఉంది అని అన్నప్పుడు నీకు మోటివేషన్ కావాలి. నీకు మోటివేషన్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు ఒక పర్సన్ యాక్షన్ చేస్తారు అండ్ అది కంటిన్యూగా చేస్తూనే ఉంటారు టు రీచ్ యువర్ గోల్, దట్ ఈస్ కాల్డ్ ద మోటివేషన్. ఓకే, ఈ ఎంటర్ప్రీనియర్షిప్ మోటివేషన్లో మీకు ఏమేమి ఉంటాయి, రెడ్యూసింగ్ ఆఫ్ టెన్షన్, మోటివేషన్ నుంచి బిహేవియర్ నుంచి గోల్ నుంచి రిడక్షన్ ఆఫ్ టెన్షన్. ఈ యొక్క ఫ్లో చార్ట్ మీరు డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. మోటివ్స్ అంటున్నారు. మోటివ్స్ అంటే ఏంటి, మోటివేషన్ లైక్ మెంటల్ పిక్చర్ ఆఫ్ ఎ పర్సన్ బై స్పెసిఫైయింగ్ ద రీజన్ బిహైండ్ ద హ్యూమన్ బిహేవియర్. అంటే ఈ యొక్క మోటివేషన్ అనేది కంటిన్యూ బేసిస్ అని చెప్పిన కదా. వన్స్ ఒక బిహేవియర్, మనిషి యొక్క బిహేవియర్ కొన్నిసార్లు లో డౌన్ అవుతుంది. అట్లాంటప్పుడు మోటివేషన్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ బూస్ట్ ద పర్సన్స్ అనమాట. నెక్స్ట్ బిహేవియర్ అనేది ఒక పర్టిక్యులర్ వే. సో ఒక సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒక మనిషి స్టేబుల్గా ఉండాలి ఒక పర్సన్ చేసేటప్పుడు. నెక్స్ట్ గోల్స్ ఉంటాయి. సో అంతే, ఇవి 3 ఉంటాయి అనమాట. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంటర్ప్రీనియర్షిప్ మోటివేషన్ అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, లైక్ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు చాలామంది ఎంటర్ప్రీనియర్స్ లాగా అవ్వాలి అని అంటారు. ఎందుకు, నీ యొక్క ఇండిపెండెన్స్ని ఒకళ్ళ కింద వర్క్ చేసేయడం కన్నా నువ్వే ఒక బిజినెస్ పెడితే అయిపోతుంది కదా. సో టు యాక్ట్ ఇండిపెండెంట్లీ, లైక్ ఇంకొకటి ఏంటంటే విల్లింగ్నెస్ టు డూ సంథింగ్ యూనిక్. అందరూ చేసేటాగా కాకుండా ఒక కొత్తగా
యూనిక్ ఏమన్నా కనిపెట్టేటప్పుడు అవన్నీ ఫ్యాక్టర్స్ విచ్ యూ ఆర్ ఎఫెక్టింగ్, విచ్ నీకు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అని దాని గురించి రాస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ యూనిట్లోకి ఏంటంటే టాపిక్ ఈడిపిఎస్, దట్ ఈస్ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఆ నుంచి ఒకటి అడుగుతాడు, వాట్ ఈజ్ ఈడిపిఎస్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ కానీ, లేదంటే వాట్ ఆర్ ద నీడ్. ఈ ఈడిపిఎస్ వాళ్ళ నీడ్ ఏంటంటే, ఈ మన ఇండియాలో చాలా మటుకు పొలిటీషియన్స్ కానీ ఎవరైనా స్కాలర్స్ కానీ ఏం చెప్తారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద జాబ్ యూ నీడ్ టు గివ్ ద జాబ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ ద జాబ్ యూ నీడ్ టు గివ్ ద జాబ్. సో చాలామంది ఒకళ్ళ కింద వర్క్ చేయడం కన్నా నువ్వే ఒక బీ ఎంటర్ప్రీనియర్ అంటారు. సో ఇలాంటి ఎంటర్ప్రీనియర్షిప్ ప్రోగ్రామ్స్ వల్ల మన ప్రజల్లో, అంటే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు బిజినెస్ వల్ల రిస్క్ ఎక్కువ, లాసెస్ వస్తాయేమో, లైక్ ఇట్లాంటి అన్ని కంపారిజన్స్ అన్నీ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్ ఆఫ్ ది టైం ఎంటర్ప్రీనియర్స్ లాగా కాకుండా చూస్తారు. అట్లా ఎంటర్ప్రీనియర్షిప్ లేకపోతే ఒక కంట్రీలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండదు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏమవుతుంది, రూరల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్లో డెవలప్మెంట్ వస్తుంది, పీపుల్స్ ఇండిపెండెంట్గా బతుకుతారు, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇట్లాంటి డిఫరెంట్ నీడ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవే ఇక్కడ రాస్తున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఈడిపిఎస్ ఒకటి నేర్చుకోండి. ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి ఈడిపిఎస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈడిపిఎస్. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈడిపిఎస్లో ఫస్ట్ వన్ ఎంటర్ప్రీనియర్షిప్ ఇంట్రొడక్షన్. ఎంటర్ప్రీనియర్షిప్ ఇంట్రొడక్షన్ అంటే వాట్ ఎవర్ ద ఎంటర్ప్రీనియర్షిప్ యు ఆర్ డూయింగ్, ఓకే, ఆ నాలెడ్జ్ని మనం ప్రజల్లోకి చెప్పాలన్నమాట. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దట్, వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ దట్ ఎంటర్ప్రీనియర్. నెక్స్ట్ వన్ మోటివేషన్ ట్రైనింగ్. ట్రైనింగ్లో మోటివేషన్ కంపల్సరీగా ఉండాలి, మేనేజీరియల్ స్కిల్స్ ఉండాలి. నీకు స్కిల్స్ ఉంటేనే నీకు ఒక బిజినెస్లో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, నీకు స్కిల్స్ లేకపోతే వేస్ట్. సపోర్ట్ సిస్టమ్ అండ్ ప్రొసీజర్, నీకు ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక డెసిషన్ మేకింగ్, ఒక ప్రొసీజర్ ఉండాలి. బేస్డ్ ఆన్ దట్ యూ విల్ పర్ఫార్మ్ ఆల్ ద టాస్క్స్. సో బేసిస్ ఫర్ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ స్టడీ. ఒక ప్రాజెక్ట్ నువ్వు అట్లో చేస్తున్నావు అంటే దాని మీద ఒక స్టడీ అనేది ఉండాలి, దాని మీద ఒక అవగాహన అనేది నీకు ఉండాలి. ఇండస్ట్రియల్ టూరు, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రియల్ టూరు, లైక్ అబ్రాడ్ టూరు, ఇట్లాంటివి చూసినప్పుడు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే బిజినెస్లో ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇట్లా ఈ సెకండ్ యూనిట్ నుంచి ఉంటుంది. సో ఈజీగా ఉంటుంది. వాట్ ఎవర్ ద టాపిక్స్ ఐ హ్యావ్ సెడ్ దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, షార్ట్ ఆల్రెడీ మీకు వచ్చేస్తుంది. ఈడిపిఎస్ అంటే ఏంటి, ఎంటర్ప్రీనియర్షిప్ మోటివేషన్ అంటే ఏంటి. లాంగ్ చదివితే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. షార్ట్ ఏం సపరేట్గా ఇదే నేర్చుకోవాలన్నట్టు ఏముండదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 2. ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు రెక్టిఫై యువర్ క్వశ్చన్ అండ్ గివ్ ద ఆన్సర్. సో ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ ఇస్ జనరలైజ్డ్ సబ్జెక్ట్. 3, 4, 5 కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్న సబ్జెక్ట్, ఎక్కువ ల్యాగ్ కూడా ఉండదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఓకే, హోప్ యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవ్రీవన్.